మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బుజ్జమ్మా, వెళ్ళి అబ్బాయి కట్టుకట్టమ్మా. పర్లేదండి, మేమెలాగూ హాస్పిటల్కే వెళ్దాం అనుకుంటున్నాము. అలా అంటారేంటండి? తనకి ఈ దెబ్బలు మామూలంగానే తగిలాయి. హాస్పిటల్కి వెళ్లేలోపు కాస్త రిలీఫ్గా ఉంటుంది. నువ్వు వెళ్ళి కట్టుకట్టు బుజ్జమ్మా. పర్వాలేదండి. మీరనగానే మేం మానేస్తే సంస్కారం లేని వాళ్ళం అవుతాం. మీరు కాసేపు వెయిట్ చేయండి. అలా నిలబడి చూడకపోతే మంచినీళ్ళలో కాఫీనో టీనో మజ్జిగో తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బటర్ మిల్క్ చాలా బాగుందండి. మా అమ్మ బటర్ మిల్క్ ఎక్స్పర్ట్. ఓ ఇవాళ నువ్వు చేసిన సాయానికి మేము చాలా రుణపడి ఉంటాం బాబు. ఆ వెధవ ఎప్పటినుంచో మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆ దేవుడు అడ్డుపడి రక్షిస్తున్నాడు. ఇవాళ ఆ దేవుడి రూపంలో మీరొచ్చి కాపాడారు. ఎప్పుడైనా మంచికి మంచే జరుగుతుందండి. సమయానికి మేం రావడం వల్ల మంచి జరిగింది. లేకపోతే ఏం జరుగుండేదో ఊహించడానికే భయంగా ఉంది. కాలం బాగా చెడిపోయిందండి. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆ దృష్టితో చూడ్డమే కాని ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ అక్క ఆలోచనలే నశించిపోయాయి. అరే, ఇదేం మాయదారి రోగం అండి. ఆడపిల్ల ఆపదలో ఉంటే చూసి సహాయం చేయడం పోయి వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, యూట్యూబుల్లో పెట్టి బా ఏం ఆనందం పొందుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. సాయం చేసే గుణం లేని మనిషి అసలు మనిషేనా అండి? నేను మా అబ్బాయిని మాత్రం బుద్ధిగా పెంచాను. ఆడపిల్ల ఆర్తనాదం వింటే చాలు వీడు చెల్లించిపోతాడు.
ఆదుకునే గుణం లేని వాళ్ళు రాక్షసులతో సమానం అమ్మా అని అంటుంటాడు. అందుకే వెంటనే స్పందించి వాడి మీద తిరగబడ్డాడు. ఏది ఏమైనా మీ అమ్మాయి మీద అటాక్ చేసిన వాడిని వదలకూడదండి. మొక్కెలిరక్కొట్టించాలి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో వేయించాలి. శిక్ష పడితే కాని బుద్ధి రాదండి. మంచి పిల్లాన్ని కన్నారమ్మా, గొప్పగా పెంచారు. ఈ మాత్రం మనసుంటే చాలమ్మా, ఉన్నతంగా ఎదుగుతారు. అవును, అబ్బాయి ఏమన్నా జాబ్ చేస్తుంటాడా? ఏం చేస్తుంటావు బాబు? అరే, జాబ్ చేయాల్సిన కర్మ వాడికేంటండి? డాక్టర్ గుణా గారి హాస్పిటల్ గురించి విన్నారు కదా? విన్నానమ్మా. అది మా తమ్ముడిదే. దానికే వీడు ఆల్ ఇన్ వన్ మేనేజర్. మొత్తం వీడి చేతుల మీదే నడుస్తుంది. అమ్మా, వీడు లేకపోతే హాస్పిటల్ క్షణం కూడా నడవదు. మేనేజ్మెంట్ అంతా వీడిదేనండి. అందుకే దానికి అంత పేరొచ్చింది. పేషెంట్స్ వచ్చిపోయే వాళ్ళందరూ వీణ్ణో దేవుళ్ళ చూస్తారు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదో స్థిరపడ్డాడు. ఇక పెళ్లి చేసి నా బాధ్యతలు తీర్చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి ఆలోచన చేశారమ్మా. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అమ్మా? పెళ్ళనుకున్నాక సంబంధాలు చూడకుండా ఎలా ఉంటాం? చూస్తూనే ఉన్నాం. మా కట్నాల మీద ఆశ లేదు. అమ్మాయి మంచిగా ఉంటే చాలు. గుణగణాలకి రూపురేఖలకే ఎక్కువ ఇంపార్టెన్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్లు అవసరం లేదు. ఫారెన్ పోవాలన్న ఆలోచన లేదు. కుదురుగా కాపురం చేసుకునే పిల్లయితే అన్ని విధాలా మాకోకే. ఈవిడ గారి మాటల్లో చూపుల్లో ఏదో డౌట్ కొడుతుంది. అవును, మీకు తెలిసిన ఏమైనా మంచి సంబంధాలుంటే చెప్పండి. మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు. మంచి సంబంధాలు చెప్తారని నా మనసు కనిపిస్తోందండి. తప్పకుండా అండి. మీలాంటి సంబంధం దొరకడం అవతల వాళ్ళ అదృష్టం అమ్మా. పదరా ధీరజ్. సరే మమ్మీ, చాలా పనులున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? అసలైతే మేమే మీకు చెప్పాలి. సమయానికొచ్చి కాపాడారు. జీవితాంతం మరువలేని మేలు చేశారు. చెప్పాను కదమ్మా, ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే వీడి మనసు విలువిల్లాడిపోతుంది. వెనక ముందు కూడా చూడ్డు. రక్షించాలి అన్న తపన తప్ప మరొక ఆలోచన ఉండదు. అమ్మా, సరే మరి బయలుదేరదామా? నమస్తే. మంచిదండి. బాయ్. బాయ్ అండి. ఈవిడ వానకం మాట తీరు చూస్తుంటే నాకెందుకో ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. ఈ కేశవగాడు మరీ సైకోలా తయారయ్యాడు. వద్దురు అంటే వినడు. వీడి పాడు చేష్టల వల్ల అవతల వాళ్ళందరూ మంచోళ్ళైపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది.